నమస్తే ఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విషయాలను విశ్లేషించినట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తను చూసినట్లయితే, కేంద్ర కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ. 9వ తేదీ సాయంత్రం 6 గంటలుగా మోదీ ప్రమాణ స్వీకారం. నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ, తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ. హోం, ఆర్థిక, రక్షణ శాఖలు భాజపాకే 3 బెర్తులు దక్కవచ్చు అంటున్న తెలుగుదేశం పార్టీ వర్గాలు. బీహార్కు ప్రత్యేక హోదా కోరనున్న జేడీయూ. ఈ మొత్తం మీద కేంద్ర కేబినెట్లో తెలుగుదేశం పార్టీ కూడా చేరటానికి ఓకే చెప్పింది. ఈరోజు ఎన్డీఏ సమావేశం అయిన తర్వాత వివిధ పార్టీల మద్దతు, ఎన్డీఏకి అనుకూలంగా మద్దతు ఇస్తున్నట్లు లేఖలు రాష్ట్రపతికి సమర్పించడం జరుగుతుంది. తర్వాత 9వ తేదీ సాయంత్రం ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 2 లేదా 3 బెర్తులు ఇవ్వచ్చు. ఈ 3 బెర్తులు కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలలో సీనియర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారికి కానీ, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎమ్మెల్సీ విజేత తేలేది నేడే 2వ ప్రాధాన్యత ఓట్లతోనే. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున నిలబడటం జరిగింది. ఇప్పుడు ఇంతవరకు మొదట ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొదట ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే నాటికి దాదాపు తీన్మార్ మల్లన్న 18,000 పైచిలుక మెజార్టీలో ఉన్నారు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి 50% శాతం దాటాలంటే 2వ ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కింపు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ దీని ఫలితం తేలవచ్చని చెప్పుకుంటున్నారు. 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోన్. ఘన విజయం సాధించినందుకు అభినందనలు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడికి నిన్న ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి పార్టీని గెలిపించినందుకు శుభాకాంక్షలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అవుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షించడం జరిగింది. నిన్న 8, నేడు 8, రేపు 88 కిషన్ రెడ్డి అభిప్రాయం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాదే విజయం, మేము మరింతగా పనిచేయాలనే ప్రజల సందేశం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉద్ఘాటన. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు, అధికారాల పెత్తనం ఉండబోదు, ఏపీ ప్రయోజనాలే తెలుగుదేశం పార్టీ ఎంపీల కర్తవ్యం కావాలి. లోక్సభకు ఎన్నికైన పార్టీ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అధినేత దిశానిర్దేశం. అదేవిధంగా మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిలో కానీ చూసినట్లయితే, పాలనలో ప్రక్షాళన. ప్రమాణ స్వీకారానికి ముందే కీలక చర్యలు. అడ్డగోలు ఐపీఎస్లకు గేట్లు క్లోజ్, ఐఏఎస్ల విషయంలో కీలక నిర్ణయాలు. సెలవుపై జవహర్. సీఎస్గా కొనసాగేందుకు చివరిదాకా ప్రయత్నం. సెలవుపై వెళ్లాలని ముందుగానే సంకేతాలు. జగన్ హయాంలో అడ్డగోలుగా అధికార ప్రయోగం, ఆయన తప్పించాలని ఈసీకి టీడీపీ అనేక ఫిర్యాదులు. అయినా కొత్త సర్కారులో పాగాకు విఫల యత్నం. సీఎస్కు సాంప్రదాయం కూడా తెలియదా, ఆయన తీరుపై సీనియర్ల విస్మయం. సెలవుకు ఓకే. ఈ జవహర్ రెడ్డి గారి యొక్క వ్యవహారం తీసుకున్నట్లయితే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చాలా కీలక నిర్ణయాలలో కానీ చాలా కీలకమైన పోస్టులో కొనసాగారు. ఎందుకంటే బాగా సీనియర్ అయినటువంటి జవహర్ రెడ్డి గారు నీతి నిజాయితీగా నిలబడే వ్యక్తి అని చెప్పి ఒక అభిప్రాయం ఉన్నది జవహర్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి లోకేష్ గారి యొక్క పేషీలో పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీగా నియమించి మంచి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. జవహర్ రెడ్డి గారంటే ఒక రకమైన గుర్తింపు, మంచి గౌరవము, అభిప్రాయం ఉండేది. కానీ అవేమీ కూడా కాపాడుకోకుండా వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడైతే సీఎస్గా ఏర్పడ్డాడో వైసీపీ కార్యకర్తగా, వైసీపీ నాయకుడిగా ప్రవర్తిస్తూ అనేక అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అనేక ఇబ్బందులకు గురి చేసే నిర్ణయాలు కూడా
నిర్ణయాలు తీసుకోవడంలో పాత్ర వహించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అనేక అవినీతి ఆరోపణలు కూడా మరకంటించుకోవడం జరిగింది. అయినా కూడా సీఎస్గా కొనసాగేందుకు చివరిదాకా ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమై చివరకు సెలవుపై వెళ్ళిపోవడం జరిగిపోయింది. అమ్మ జవహారా అందుకే రిజిస్ట్రేషన్ శాఖ తీసుకున్నారా? సీఎస్గా ఉంటూనే ఆ శాఖ బాధ్యతలు, ఆ తర్వాతే అసైన్డ్ భూ కొనుగోలు ఆరోపణలు, భోగాపురం భూములు కేసులు కొత్త కోణం. అంటే చీఫ్ సెక్రటరీగా ఉండేవాళ్ళు వేరే శాఖలు వేటి మీద పెత్తనం చేయరు. అంటే అన్ని శాఖలు అతని కిందే ఉండేవి కాబట్టి ప్రత్యేకించి వేరే శాఖకి ఇచ్చి ఎవరు సెక్రటరీని నియమించకుండా తన వద్దే ఉంచుకోరు. కానీ రిజిస్ట్రేషన్ శాఖ మొత్తం జవహర్ రెడ్డి గారే చూడటం జరిగింది. సీఎస్గా ఉంటూ ఆ శాఖ బాధ్యతలు కూడా చూస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే విశాఖలోని భోగాపురం ఎయిర్పోర్టు యొక్క భూసేకరణలో ఒక కొత్త కోణం అనేది వెలువడింది. అక్కడ అసైన్డ్ భూములు అడ్డగోలుగా కొనుగోలు చేసి అవి తమ అనునయుల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాని మీద ఇప్పుడు ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మంత్రి పదవుల కోసం టీడీపీలో భారీ పోటీ. కేబినెట్లో చేరనున్న లోకేష్, పవన్ చేరికపై రాని స్పష్టత. జనసేనకు 3 నుంచి 4 బెర్తులు, రేసులో నాదెన్లా కొనతాల. బీజేపీకి 2 పదవులు ఇచ్చే ఛాన్స్. జిల్లాల సామాజిక సమీకరణ ఆధారంగా చంద్రబాబు కసరత్తు. ఇది ప్రత్యేకించి మనం ఈ మంత్రివర్గ విస్తరణ గురించి మరొక వీడియోలో చెప్పుకుందాం. అదేవిధంగా మారిన చంద్రబాబును చూస్తారు. అధికారుల పాలన కాదు, ప్రజాపాలన. ప్రజల నేతల అభిప్రాయాలు వింటాను. 5 ఏళ్లుగా ప్రజలు కార్యకర్తలకు వేధింపులు, అన్యాయం జరిగిన వారికి న్యాయం, పాలనలో రాజకీయ కోణం ఆవిష్కరిస్తాను. ఎంపీలందరూ బాగా పనిచేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా టీచర్ల అక్రమ బదిలీలకు బ్రేక్. గత ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు. ఎన్నికలకు ముందుగా అడ్డగోలుగా 1200 మంది బదిలీ. కోడ్ తర్వాత రిలీవ్ కావాలని అప్పట్లో ఆదేశం. ఒక్కొక్కరి నుంచి 4 నుంచి 5 లక్షల దాకా ముడుపులు. నాటి మంత్రి బొత్స ఆఫీస్ కేంద్రంగానే వసూళ్లు. ఉపాధ్యాయ సంఘాల నేతలకు పాత్ర. ప్రభుత్వం మారడంతో బదిలీల నిలిపివేత. లబోదిబోమంటున్న ముడుపులు ఇచ్చిన టీచర్లు. ఈ విధంగా ఎన్నికల కోడ్కు ముందు బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ అడ్డగోలుగా ఒక్కొక్క టీచర్ నుంచి 4 నుంచి 5 లక్షల ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ టీచర్లందరికీ బదిలీల ఆర్డర్లు ఇచ్చి ఎన్నికల కోడ్ తర్వాత జాయిన్ కమ్మని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో ఆ టీచర్ల బదిలీలన్నింటికి బ్రేక్ వేయడం జరిగింది. టోటల్గా దాదాపు 50 కోట్లు వసూలు చేసినట్లు దీంట్లో ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ టీచర్ల ప్రభుత్వ ఉద్యోగాలను గగ్గోలు పెడుతున్నారు. మొన్న రీసెంట్గా 2-3 రోజుల క్రితం నరసాపురంలో కమిషనర్ ఆఫీస్ ముందు ఎలాగైతే ధర్నా చేసి అతనికి ఇచ్చినటువంటి సొమ్ము ఎట్టయితే వసూలు చేసుకున్నారో వీళ్ళు కూడా బొత్స సత్యనారాయణ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే డబ్బులు మాకు వస్తాయేమో అని వీళ్ళు అనుకుంటున్నట్టు వినికిడి. ఎన్నికల వేళ బిల్లుల గోల. మాజీ సలహాదారు తీవ్ర ప్రయత్నాలు. కాంట్రాక్టర్లకు 102 కోట్లు ఇవ్వాలనే ఒత్తిడి. సర్వే కమిషనర్ కూడా తీవ్ర ప్రయత్నాలు. కోర్టు ఉల్లంఘించి మరీ లేఖాస్త్రాలు. మరోవైపు వసూలు రాజా పైరువీలు. ఇంకా ప్రభుత్వం మారినా కూడా వీళ్ళ పైరువీలు ఇంకా తగ్గలేదు. వీళ్ళు పైరువీలు చేస్తూ వాళ్ళకి అనునయులుగా ఎవరు ఉన్నారో వాళ్ళకి దాదాపు 102 కోట్లు ఇవ్వాలని సెక్రటరీల మీద ఒత్తిడి చేస్తూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. కంగనకు చెంప దెబ్బ. చండీగఢ్ విమానాశ్రయంలో ఘటన. ఎంపీపై చేసుకున్న మహిళా కానిస్టేబుల్. చండీగఢ్ విమానాశ్రయంలో న్యూఢిల్లీ వెళ్ళటానికి బయలుదేరుతున్న కంగనా రనౌత్ మీద అక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ దాడి చేయడం జరిగింది. ఆమెను ఎందుకు దాడి చేశానని అడగ్గా రైతులకు వ్యతిరేకంగా మాట్లాడి రైతులను హేళనలు చేసినందుకు ప్రతిఫలంగా దాడి చేసినట్టు చెప్పడం జరిగింది. ఆమె సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్. ఆమె కంగనా రనౌత్తో వాగ్వాదాన్ని దిగి చెంపదెబ్బ కొట్టడం జరిగింది. దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. పిన్నెల్లికి ముందస్తు బెయిల్ పొడిగింపు. ఈవీఎం దాడుల కేసులో విచారణ 13కు వాయిదా. హైకోర్టు ఆదేశాలు. రోజంతా నరసరావుపేటలో టెన్షన్. పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన కేసు మరియు హత్యాయత్నం కేసులలో ముద్దాయి. అతనికి 6వ తేదీ దాకా హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. సుప్రీంకోర్టు దాని మీద సీరియస్ అయింది. అయినా కూడా రిలీఫ్ను ఎత్తివేయలేదు. హైకోర్టు నిర్ణయం తీసుకోమని 6వ తేదీ హైకోర్టు నిర్ణయానికి వదిలేసింది. కానీ ఇప్పుడు హైకోర్టు 6వ తేదీ మరొకసారి కూర్చొని
చర్చించుకొని లాయర్లతో మాట్లాడిన తర్వాత 13వ తేదీ దాకా రిలీఫ్ ఇవ్వడం జరిగింది. కేసు 13వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. కాబట్టి పిన్నెల రామకృష్ణారెడ్డికి 13వ తేదీ దాకా అరెస్ట్ కాకుండా రిలీఫ్ దొరికినట్టే. 50 మందితో కొత్త టీం రాష్ట్రపతికి ఎంపీల జాబితా. 18వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీల పేర్లతో కూడిన జాబితాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఎన్నికల సంఘం అందించింది. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్, జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు కలిశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 73 ప్రకారం ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ కాపీని లోక్సభకు ఎన్నికైన సభ్యుల పేర్లతో కూడిన జాబితాను మొత్తాన్ని రాష్ట్రపతికి అందించడం జరిగింది. మోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు విదేశీ నేతలు హాజరు కానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈ కార్యక్రమానికి రావడం ఖాయమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు మోదీ ప్రధానికి వేరువేరుగా ఫోన్లు చేసి శ్రీలంక అధ్యక్షులు కానీ బంగ్లాదేశ్ ప్రధాని కానీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వాళ్ళని ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా అప్పుడే వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ రాక్ అనేది ఖరారైందని చెప్పుకుంటున్నారు. విఐపి కాన్వాయ్ పేరుతో ట్రాఫిక్ ఆపొద్దు, బారికేడ్లు, పరదాలు, షాపులు మూతవేతకు స్వస్తి, ప్రధాన భద్రతాధికారికి చంద్రబాబు ఆదేశాలు. ఆ వెంటనే ఆయన ఆదేశాలు అమల్లోకి. అంటే జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తన భద్రతాధికారికి అంటే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు కానీ అటు ఇటు వెళ్తున్నప్పుడు కానీ ఎటువంటి భద్రతా చర్యలు తీసుకొని సాధారణ జనాలను ఇబ్బంది పెట్టవద్దు, ట్రాఫిక్ని ఆపొద్దు. మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు ముందుగా 5-10 మినిట్స్ మాత్రమే ఆపండి, గంటలు ట్రాఫిక్ని ఆపి ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దు అని చెప్పి తమ ప్రధాన భద్రతాధికారిని ఆదేశించడం జరిగింది. బీజేపీ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్, నడ్డా స్థానంలో ఎంపీ మాజీ సీఎంకు పదవి, ఢిల్లీకి రావాలంటూ పిలుపు. మధ్యప్రదేశ్కు సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్కి ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్లో పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించినా కూడా సీఎం పదవి ఇవ్వలేదు. కాబట్టి అతని సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని శివరాజ్ సింగ్ చౌహాన్కి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవిని ఇవ్వాలని యోచిస్తున్నట్టు దానిని ఉద్దేశంగా శివరాజ్ సింగ్ చౌహాన్కి కాల్ చేసి వెంటనే ఢిల్లీ రావాల్సిందిగా కోరడం జరిగింది. ఇది ఈరోజు ప్రధాన సంచికలో వచ్చినటువంటి ముఖ్య వార్తల్లో సంక్షిప్తంగా. నమస్కారం, ధన్యవాదాలు.